మనకి హైదరాబాద్ టైమ్స్ తన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ప్రకటించింది. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అందరు ఫోన్లు చేసి చుట్టాలు గాని బంధువులు గాని ఇరుగు పొరుగు గాని మీ అమ్మాయి ఇలా పేపర్కి వచ్చింది అది ఇది అనేసరికి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమందరం. దివి గారు మీరు సర్ప్రైజ్ అయ్యారా టైమ్స్ ఆఫ్ ఇండియా? డెఫినెట్ గా ఫుల్ సర్ప్రైజ్. అసలు నేను అంటే ఇలాంటివి ఎప్పుడు అనుకోలేదు. వాట్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ అదే ఆన్ టీవీ నాకు వచ్చింది, సమంత గారికి ఆన్ థియేటర్ వచ్చింది. టు బి అంటే కంపారిజన్ కూడా నేను వావ్ క్రేజీ అంటే ఫర్ మీ ఇట్ ఇస్ వెరీ ప్రౌడ్. అంటే నాకు నేను ఇంతలాగా నేను చేసుకున్నానా, డిడ్ ఐ డూ ఇట్ మై సెల్ఫ్? వెరీ స్లో ప్రాసెస్, వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. చాలా కష్టపడితే నేను ఎప్పుడెప్పుడు షో స్టాపర్ అవ్వాలి, మోడలింగ్ లో గ్రేట్ అవ్వాలి, అదవ్వాలి ఇదవ్వాలని నేను ఏవేవో అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. అంటే మోస్ట్ సర్చ్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆ అకౌంట్ లో తీసుకున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హ్యాపెండ్. నాకు ఎంత అంటే అంత థ్యాంక్ఫుల్. బ్లెస్సింగ్ యాక్చువల్లీ. డాక్ మహారాజు, పుష్ప 2 లాంటి పెద్ద సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేశారు. అంటే పాత్ర చిన్నదైనా కానీ మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చిన క్యారెక్టర్స్ అవి. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? నేను చేసిన సినిమాలన్నీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రతి సినిమా. అదొకటే కాదంటే ఇప్పుడు మనం ఒక సినిమా చేసామనుకోండి, ఆ సినిమా నుంచి 2-3 సినిమాలు వస్తాయి, మనం చేస్తూ పోవాలి. డబ్బుల గురించి కానీ ఇదే ఫేమ్ డెఫినెట్లీ ప్రతి ఆర్టిస్ట్ ఉంటది. నేను ఫేమ్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, నేను ఇది చేయాలి అది చేయాలి. నేను ఎప్పుడు డబ్బులు వెనకాల పడలేదు. ఓకే ఈ టైంకి పాకెట్ మనీ వస్తుంది, ఈ సినిమా చేస్తే ఇది సెట్ అయిపోతుంది. సో మా మమ్మీ వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు తీసుకోనేమి, ఇంకా అది క్రాస్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండిపెండెంట్ ఉమెన్ నౌ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇండిపెండెంట్. ఇన్ఫాక్ట్ నేనే బాగా చూసుకుంటా మా మదర్, చాలా బాగా చూసుకుంటాం. డబ్బు పిచ్చి లేదండి అసలు. డబ్బు మమ్మీ మనం డబ్బు వెనక పడొద్దు, మనం కష్టపడితే డబ్బు వస్తుంది. ఆ భావాలు ఉన్నాయి మా దేవికి. లైఫ్ టాట్ మీ మెనీ లెసన్స్. అంటే మా మదర్ ని చూసాము చిన్నప్పటి నుంచి, మా మమ్మీ ఎంత కష్టపడిందో చూసి, మా డాడీ ఎంత కష్టపడాడో చూసాము. మా మమ్మీ లాక్ వేసేసి బయటికి వెళ్ళిపోయేది అనమాట. లాక్ వేసేసి మేమిద్దరం, నేను మా అన్నయ్య బయట పక్కింట్లో చదువుకునే వాళ్ళం, బాక్సులు పెట్టేసి వెళ్ళిపోయేది. మా మమ్మీ మేము పెరుగుతున్న టైంలో మా మమ్మీ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అన్ని చేశారు. గ్రేట్ థింగ్ అసలు. మా అన్న పుట్టినప్పుడు మా మమ్మీ 10th, నేను పుట్టినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. చిన్నప్పుడే మ్యారేజ్ అయిందండి, 7th క్లాస్ లో అయిపోయింది. అప్పుడు ఏజ్ 12-13. కెరియర్ అక్కడితో ఆపలేదు. నిజంగా తనే మీకు ఇన్స్పిరేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్. అందుకే ఇన్స్పిరేషన్. ఆ విషయంలో మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారండి. అసలు నేను నిజంగా ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే. చదువుకోవాలి, నువ్వు చదువుకుంటావు, నువ్వు చదువుకోగలవు, నువ్వు మంచి జాబ్ చేయాలి, ఫ్యూచర్ నీకు చాలా ఫ్యూచర్ ఉంది అని ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు నాకు. సో